హాయ్ అండి. మీలో ఎంతమందికి సపోటాని ఎండబెట్టుకొని పౌడర్ చేసి సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చని తెలుసో కామెంట్ చేయండి. నాకైతే రీసెంట్‌గానే తెలిసిందండి. తెలిసిన వెంటనే నేనైతే ట్రై చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ముందుగా ఒక కేజీ సపోటాని బాగా పండిన వాటిని తెచ్చుకున్నాను. మంచిగా కడిగేసుకొని దానిపైన తడి లేకుండా మంచి క్లాత్ తోటైతే ఒత్తేసి ఇలా సెపరేట్‌గా తొక్కనైతే తీసి గింజలు కూడా సెపరేట్ చేసి చిన్న ముక్కలుగా అయితే చేసి ఎండబెట్టేసుకోవాలి. 4, 5 రోజులు మంచిగా ఎండిన తర్వాత బాగా ఎండిన వాటిని ఇలా పౌడర్ చేసుకోవడానికి సెపరేట్ చేసుకున్నానండి. కొంచెం పచ్చిగా ఉన్న వాటిని డైరెక్ట్‌గా నేను రోజుకొకటి తింటున్నాను. చాలా బాగున్నాయి. ట్రై చేయండి. ఎండిన వాటిని ఇలా మిక్సీ జార్‌లో వేసి ఒక పావు కప్పు పంచదారని మీకు ఇంకా ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల ఈ పౌడర్‌ని కొంచెం మిల్క్‌ని కూడా యాడ్ చేసి జ్యూస్‌ని అయితే చేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ సపోటా తిన్నట్టే ఉంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి ఫాలో చేయండి.